అందరికి ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను తొందరగా మాట్లాడి తొందరగా ముగించేస్తా, మీరు తొందరగా చెప్తే, ఎందుకంటే అందరికీ ఆకలేస్తుందని తెలుసు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ 1 సెకండ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి రా. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్. ముందుగా శోభు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. శోభు గారు మాట్లాడరు ఎప్పుడు, ఎంత ఫోర్స్ చేసినా సరే ఆయన తప్పదు. సో బట్ మీరు రావటం ఉండటం ఇక్కడ చాలా పాజిటివ్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వల్లి గారు, రమ గారు, మా అమ్మ పిన్ని ఈ ఫంక్షన్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ చిన్న రిలీజ్కి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్తున్నాము కానీ పర్టికులర్గా ఎప్పుడు మీ ఇద్దరు మొహాలు చూస్తే నాకు అసలు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ప్రసాద్స్లో కూడా ఏదో 1-2 సినిమాలకి ఎప్పుడైనా ఫస్ట్ డే మార్నింగ్ షో మీరు రాలేదు అని తెలిస్తే కొంచెం తెలియని టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది నాకు. సో ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూసేయటం తెలియని ఒక కామ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి, నేను తొందరగా ముగించేస్తాను, చాలా లేట్ అయింది కాబట్టి. అండ్ సినిమా గురించి నేను పెద్దగా ఏం మాట్లాడను. December 2 రిలీజ్ అవుతుంది అండ్ మీరందరూ చూడబోతున్నారు. చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి, మా టెక్నీషియన్ల గురించి, మా యాక్టర్ల గురించి అందరూ పంచుకున్నారు. మీరు ఈ టీంలో ఉన్న ఒకరి మీద ఒకరికి ఆ ప్రేమ, రెస్పెక్ట్ అన్నది మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి ఈ ప్రేమ రెస్పెక్ట్తో చాలా గ్రిప్పింగ్ సినిమా ఒకటి తీసాం. అండ్ ఆ సినిమా డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైమ్ అండ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజే ప్రపంచం అంతా తిరిగి ఈరోజే దిగారు. అండ్ ఈరోజు దిగిన వెంటనే ఈ ఫంక్షన్కి రావడం అంటే చాలా ఈజీ. ఒక్క మాట కుదరదేమో, అలసిపోయి ఉంటానేమో, ఆ రోజే వస్తున్నాను కదా అని చెప్పేయచ్చు. బట్ ఆ మాట ఎప్పుడు అనరు. అండ్ రాజమౌళి గారు నాకు తెలిసి సాయి గారి సినిమాలన్నింటికి వెళ్తారు, తర్వాత నా సినిమా ప్రశాంతి ఈ ప్రొడక్షన్ హౌస్కి వస్తారు. దట్ మేక్స్ దిస్ ప్రొడక్షన్ హౌస్ యువర్ ఓన్. అండ్ దట్ సచ్ అ ప్రివిలేజ్, దట్ సచ్ అన్ ఆనర్ సార్. అండ్ ఎప్పుడు అంటే నాకు అప్పుడప్పుడు అడగడానికి కూడా దురాశయమో అనిపిస్తుంది. ఆకొచ్చారు, హిట్ 1కి వచ్చారు, అండ్ ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చారు. సారీ సార్, అలవాటు అయిపోయింది, హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇట్స్ టూ లేట్. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆటోమేటిక్గా మీకు వచ్చి మీకు ఒక ఫోన్, ఆ మెసేజ్ రాకుండా ఇంకొకరికి వెళ్ళదు. సో ఇంకా తప్పదు, అది నేనేం చేయలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ ఇబ్బంది పెడతానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నే ఆ రెడ్ కార్పెట్ ఇక్కడ దాంట్లో ఆ సూట్ వేసి చూశాను. ఆ స్టైల్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ లుక్ ఏంటి. ఆడి పక్కన కార్తికే ఆడు కనపట్లేదు సార్. ఫస్ట్ జనరల్గా చాలా స్మార్ట్, హ్యాండ్సమ్ ఫెలో. మామూలు ఎవరి పక్కన నుంచినా, హీరోల పక్కన నుంచినా చాలా అందంగా కనపడతాడు కార్తికేయ. మీ పక్కన అస్సలు కనపడలేదు. జనరల్గా దేశం అంతా కూడా రాజమౌళి సినిమాలో నెక్స్ట్ హీరో ఎవరో అని ఎదురు చూస్తుంటారు. నేను మాత్రం రాజమౌళి సినిమాలో రాజమౌళి హీరో ఎప్పుడని ఎదురు చూస్తా. ఆ ఫోటో చూసిన తర్వాత ఇదే మెసేజ్ పెట్టాను నేను ఆయనకి, ఏంటిది జేమ్స్ బాండ్లో ఉన్నారని. ఐ ప్రిఫర్ టు బి ఐరన్ ఫ్లేమింగ్ అనేది మెసేజ్ పెట్టారు తిరిగి. బట్ మరి ఏంటో ఒక్కసారి మారిపోయింది. ఆ లుక్లో చూసేటప్పుడు మేము కూడా తెలియకుండా డైరెక్టర్ని సూపర్ హ్యాండ్సమ్ అని ఒప్పుకోవడానికి మన బ్రెయిన్లో వైరింగ్ అలా లేదు. తొందరగా మనం అలా చూడడం, ఆ కళ్ళతో చూడడం. ఒకసారి నాకు చూసినప్పుడు ఈయన్ని మనం బలవంతంగా డైరెక్టర్ అని చూసేస్తున్నాం, ఇంత హ్యాండ్సమ్, ఇంత గుడ్ లుకింగ్ అనిపించింది. సారీ, ఇంకా ఆపేస్తాను, ఇంతకంటే వెచ్చుకోను. బట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే సార్. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. Pavani, you were amazing in the film. And thank you so much, Manisha. Thank you. And Gary, thank you so much. Prashant, thank you so much for coming. And Krishnakant garu chaala brahmana lyrics rasaru. Suresh garu, Suhas tana hero ga cinema chestuna chudandi. చిన్న నా మీద పిచ్చి ప్రేమ, చాలా ఇష్టం. ఎప్పుడు ఆఫీస్కి వచ్చి తన వైఫ్ని కూడా తీసుకొచ్చి పరిచయం చేశాడు. చిన్న రోల్ ఏదైనా సరే, వాల్ పోస్టర్ సినిమా నుంచి ఫోన్ వచ్చినా సరే నేను చేయను, నాకు కుదరదు అని ఎప్పుడు చెప్పడు, వచ్చి చేసి వెళ్ళిపోతుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్, థ్యాంక్స్ అలాట్, మీన్స్ అలాట్. అండ్ అందరూ సారీ, ఈరోజు మన టీం మెంబర్స్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను, సారీ, ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. శేష్, హీఈస్ అ టెరిఫిక్ యాక్టర్. అండ్ చాలా చివరి దాకా మిమ్మల్ని మీ ఇంటెలిజెన్స్ని తక్కువ చేయకుండా, మీ ఇంటెలిజెన్స్ని తక్కువ అంచనా వేయకుండా, ఇది సరిపోదు ఇంకా చేయాలని కష్టపడుతూనే చివరిదాకా పనిచేస్తూనే ఉండే ఒక యాక్టర్. అండ్ అలాంటి యాక్టర్కి శైలేష్ యాక్చువల్గా డైరెక్టర్ అవ్వకముందు హీజ్ అ సైంటిస్ట్. సో
తనకి మామూలుగా రీసెర్చ్లు ఎక్కువ తను చేసే వృత్తిలో, తను చేసే జాబ్లో. అతనికి ఒక ఇలాంటి హిట్ యూనివర్స్ లాంటి ఒక థ్రిల్లర్ ఫిల్మ్స్, ఒక ఇన్వెస్టిగేటివ్ సినిమా అప్పచెప్పేటప్పటికి ఇలాంటి సినిమాలకు కావాల్సిందే రీసెర్చ్. సో అతని బేసిక్గా అతని రీసెర్చ్ అన్న టాలెంట్ ఈ సినిమాకి బ్రహ్మాండంగా పనికొచ్చింది. అండ్ అందుకే ఆ 1, 2 ఇక దీని తర్వాత 3, 4, 5, 6, 7 కూడా ఉండబోతుంది. 7కి మాత్రం యూనివర్స్ని అందరినీ కలుపుతానని చెప్పాడు. అందరు హీరోల్ని, అందరు ఆఫీసర్ని ఒక బిగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తీసుకొస్తానని చెప్పాడు. నేను ప్రొడ్యూసర్గా కంటే కూడా యాజ్ ఆడియన్స్గా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, శైలేష్ అండ్ శేష్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఐ థింక్ దే డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హిట్ 3లో హీరో గురించి చెప్పమని వచ్చి వెనకాల నుంచి ఏంటేదో ఇస్తున్నాడు నాకు. అది ఐ థింక్ ఎక్కువ రోజులు లేదు, కొన్ని రోజులే కాబట్టి నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు. మీకు హిట్ 2 చూసేటప్పుడు, December 2 హిట్ 2 చూసేటప్పుడు హిట్ 3లో హీరో ఎవరన్నది అర్థమైపోతుంది. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరినీ వెయిటింగ్లో పెట్టినందుకు. సారీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. December 2 హిట్